గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలోకి వరద నీరు క్రమక్రమంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరుకుంది. అప్రమత్తమైన అధికారులు 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద నీరు 53 అడుగులకు వస్తే 3వ ప్రమాదకరమైన జారీ చేయనున్నారు. గంటకు గోదావరికి వచ్చే వరద ఉధృతి పెరుగుతుండటంతో జలవనరుల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్స్ జారీ చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం బోర్గంపాడు మండలంలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భద్రాచలం వద్ద వరద నీరు గంటకు పెరుగుతూ ఉగ్రరూపం దాలుస్తోంది. గోదావరి 48 అడుగులకు చేరడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. భద్రాచలం వద్ద దిగువకు 11,22,985 క్యూసెక్ల వరద నీరు వదులుతున్నారు. నీటి మట్టం 53 అడుగులకు చేరితే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. భద్రాచలం వద్ద వరద పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ఖమ్మం జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అదేలో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి అంతకంతకు పెరుగుతూ వస్తుంది. రాత్రి 10 గంటలకు 47.26 వరకు చేరుకుని ఉదయం 48 అడుగులు చేరుకుంది. ప్రస్తుతం 1,99,000 క్యూసెక్ల ప్రవాహం భద్రాచలం వద్ద విడుదలవుతుంది. విలీన మండలాల్లో స్కూళ్లకు ఇప్పటికే సెలవు ప్రకటించారు. ప్రభుత్వం 48 అడుగులు చేరింది. ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తాల్పేరు ప్రాజెక్టు భారీగా వరద వస్తుంది. అటువైపు 25 గేట్లు ఎత్తు కూడా 95,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని ప్రాజెక్టు గేట్లన్నీ కూడా అధికారులు విడుదల చేశారు. భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో అయితే ప్రవహిస్తున్న గోదావరి అయితే మొత్తంగా మొదటి ప్రమాద హెచ్చరిక దాటింది. రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసినటువంటి పరిస్థితులు ఉంది. ఇప్పుడే 3వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే 48.1 అడుగుల మేర మొత్తంగా దాటి ప్రవహిస్తుంది గోదావరి. 48 అడుగులు చేరడంతో 2వ ప్రమాద హెచ్చరిక ఇప్పటికే జారీ చేశారు. మొత్తంగా దాదాపు 10 లక్షలకు పైగా 11 లక్షలకు పైగా నీటిని పోలవరం వైపు చేరుతుంది. పోలవరం బ్యాక్ వాటర్ తో పాటు ఎగువ రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ లో కురుస్తున్నటువంటి కొండపోత వర్షాలకు గోదావరి ఉపనదులు సంగమంతో మొత్తం కూడా భద్రాచలం వద్ద వరద పోటెత్తుంది. ఇంద్రావతి ఉప్పొంగి ప్రవహిస్తూ వస్తుంది. మొత్తంగా ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలతో తాలిపేరు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటి సామర్థ్యం 82 మీటర్ల స్థాయికి ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. మొత్తంగా కూడా ప్రాజెక్టు సామర్థ్యం 44 మీటర్లు కాగా అధికారులు ఇప్పటికే నీటిని దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. మొత్తం 25 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. భద్రాచలం పరిసర ప్రాంతాల్లో గోదావరి పరివాహక ప్రాంతాల్లో మొత్తం కూడా గత 3 రోజులుగా నమోదవుతున్నటువంటి వర్షపాతంతో ప్రవాహ స్థాయి మించి భద్రాచలం వద్ద వరద పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే మరో 2 రోజులు భారీ వర్షాలు ఉంటాయని చెప్పని అప్రమత్తంగా ఉండాలని చెప్పని మాత్రం జల వనరుల శాఖ ఇప్పటికే సూచించింది. మొత్తంగా కూడా 45-46 అడుగుల చెంతనే మొదటి ప్రమాద హెచ్చరికతో వరద కాస్త నిలకడగా ఉంటుంది, గోదావరమ్మ శాంతిస్తుందని అంచనా వేసినటువంటి సిడబ్ల్యూసి అధికారుల అంచనా తారుమారైందని చెప్పొచ్చు. రాత్రి 11 గంటలకే 47 అడుగులకు చేరుకుంది గోదావరి. భద్రాచలం వద్ద మొత్తం కూడా గోదావరి పర్వలు తొక్కుతుంది. మొత్తం పేరూరు వద్ద అంతకంతకు వరద భారీగా వచ్చి చేరుతుంది. 5 లక్షలకు పైగా వరద దిగువకు విడుదలవుతుంది. ఇంకా స్థానికంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో పాటు మరో 2 రోజుల పాటు వర్షాలు ఉండడంతో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఇప్పటికే 1986లో 27 లక్షల క్యూసెక్ల నీరు 75 అడుగులు పైగా వచ్చి భారీ స్థాయిలో రికార్డు సృష్టించినప్పుడు, అదేవిధంగా 2022 మరోసారి 70 అడుగులు 20 లక్షల చేరుకుని గోదావరమ్మ ఉగ్రరూపం దాచిందని చెబుతూ నాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు పరివాహక ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ముందస్తు అన్ని చర్యలు చేపడుతున్నారు. 3 మంత్రులు కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
దగ్గరుండి వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ముంపు ప్రాంతాలను సందర్శించి ముందు బాధితులకు ఎటువంటి అవాంతరాలు జరగకుండా, ఇబ్బందులు జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా మొత్తం కూడా గోదావరి నది పరివాహక ప్రాంతంలో ముంపు ప్రాంతాలైనటువంటి ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా నిత్యావసర వస్తువులు, బియ్యం, పప్పు, కూరగాయలు కూడా అందజేయాలని చెప్పి అధికారులకు ఇప్పటికే సూచించారు. ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా ఆరోగ్య శాఖ అధికారులు కూడా వైద్యులు ఇప్పటికే పునరావాస కేంద్రాలతో పాటు పలు కేంద్రాల్లో హెల్త్ క్యాంపులు, సెంటర్లు ఏర్పాటు చేసి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, అటువైపు వరదల నేపథ్యంలో వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున అత్యవసర వైద్యం అందించేందుకు మాత్రం వైద్యులను, ఆ సిబ్బందిని ఆయా కేంద్రాల్లో సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే కలెక్టర్ దేశాది పాటిల్ కూడా ఎస్పీ రోహిత్ రాజు సిబ్బంది అప్రమత్తమయ్యారు. మొత్తం కూడా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. హెల్ప్ లైన్ నెంబర్ కూడా అందుబాటులోకి ఉంచారు. ఇప్పుడు మొత్తంగా కూడా రోడ్డుపైకి వరద ఇప్పటికే నీరు వచ్చి చేరుతుండటంతో భద్రాచలం ఏజెన్సీ వ్యాప్తంగా కూడా రాకపోవడంలో కొంత అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. రోడ్డు ఇరువైపులా నీరు ఉంది. ఇంకా 53 అడుగులు అయితే మొత్తంగా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. రోడ్డుకు ఇరువైపులా కూడా వచ్చిన నీరుతోటి ఎటువంటి మధ్య గంగోల వద్ద కూడా రోడ్డుపైకి నీరు వచ్చి చేరుతుంది. మరోవైపు ఎడపాక రోడ్డుపైకి కూడా నీరు చేరే అంతరాయం ఏర్పడే అవకాశం అయితే ఉంది. చర్ల నుంచి వెంకటాపురం, వాజేడు, వేరూరు, మరోవైపు ఛత్తీస్గఢ్ నుంచి వెళ్లే మార్గాలు 163 రహదారిపై నీరు మొత్తంగా చేరుకుని ఛత్తీస్గఢ్, తెలంగాణ మధ్య రాకపోకలకైతే అంతరాయం ఏర్పడింది. సుమారు 4 గ్రామాలకు రాకపోకలు, 40 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. మొత్తం కూడా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలు ఇబ్బందులు పడకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు అయితే ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. రోడ్డుపైకి వరద వస్తుండటంతో పాదచారులు, వాహనదారులు వరద నీటిపై, నదులపై ప్రయాణం చేయకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీస్ శాఖ. ఇప్పటికే భద్రాచలం, చెర్ల, దుమ్మగూడెం, వెంకటాపురం, వాజేడు పోలీసులు ప్రజలకు ఒక ప్రకటన విడుదల చేశారు. చేపల వేటకు వెళ్లొద్దని, పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని, గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తమై టోల్ ఫ్రీ నెంబర్ కు ఏదైనా అవసరం ఉంటే సంప్రదించాలని ఇప్పుడే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సమాచారం ఇవ్వాలని మాత్రం ప్రకటన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరమైతే తప్ప మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జలవనరుల శాఖ ఇచ్చినటువంటి ఏదైతే హెచ్చరికలు నిబంధనలు బయటకు రాకూడదని, అవసరమైతే తప్ప బయటకు రాకూడదని తెలియజేశారు. ఇప్పటికే మొత్తం కూడా రోడ్లపైకి రాకపోకలు నిలిచిన నేపథ్యంలో ముప్పు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. గస్తీ కాస్తున్నారు పోలీసులు. ఆయా పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పరిధిలో పోలీసులందరూ కూడా అప్రమత్తమయ్యారు. భద్రాచలం వద్ద హెచ్చరికలు పరంపర అయితే కొనసాగుతూనే ఉంది. ఎగున ఉన్నటువంటి కురుస్తున్న వర్షాలకు ఊహించని స్థాయిలో భద్రాచలంకు వరద వచ్చి చేరుతుంది. మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మొత్తంగా కూడా ప్రవాహం పెరిగే అవకాశం అయితే ఉందని జలవనరుల శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాత్రం జలవనరుల శాఖ హెచ్చరిస్తుంది. ఇది భద్రాచలం వద్ద గోదావరి సంబంధించినటువంటి వివరాలు. కెమెరామెన్ రవితో శ్రీనివాస్, NH టీవీ, భద్రాచలం నుంచి.